హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అన్నోన్ ప్లేస్ హెచ్పి పెట్రోల్ బంక్. నేను కూడా చూడలేదు, గూగుల్ మ్యాప్లో చూసి చెప్తా. అండ్ మనకి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ 5:40 ఏమో చూపిస్తుంది ప్రజెంట్ మనకు ఇంకా డిస్టెన్స్. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోవాలి. ఇంకా నైట్ అంతా హాయిగా ప్రశాంతంగా పడుకున్నాం అనమాట. అన్ని సామాన్లు చూపించినాం కదా. లిటరలీ చెప్తానా, ఇది మొత్తం నీళ్ళు కారుతున్నాయి ఎక్కడికక్కడ దారుణంగా. నేను చూపిస్తా. ఇవ్వండి, మన లోపల ప్యాకింగ్ అయితే అయిపోయింది టెంట్లో. సో మ్యాక్సిమం అన్నీ ప్యాక్ చేసేసినాం. మళ్ళీ అంతా చెత్త వేసినాం ఉండే, అన్ని బట్టలు అన్నీ తీసినాం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడానికి. ఇవ్వండి, మీకు చెప్పినా కదా నీళ్ళు కారుతున్నాయి. ఇవ్వండి, ఇగో మంచిగా కారుతున్నాయి. అట్లుందన్నమాట. తీయడం కూడా అయిపోయింది. వేయడం అంటే కష్టం, కానీ పీకడం ఎంతసేపు. ఏదైనా సరే చేయడం కష్టం, కట్టడం కష్టం, పీకడం కూర్చొని వెళ్తుంది. यूट्यूब है भैया, यूट्यूब चैनल है आपका? हाँ है। क्या मोबाइल को रखो? हाय बोलो भैया. हाय. వాళ్ళు నాసిక్ నుంచి అంట. సో ఇంతసేపు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ బైక్ అంతా కట్టేవారికి ఇట్లనే. సో మ్యాక్సిమం అయిపోయింది. హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అయిపోతుంది. ఒక 100 to 200 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత ఒక స్టాప్ తీసుకోవాలి మళ్ళీ. అప్పటి వరకు అయితే ఇలాంటి స్టాప్ లేదు, ఎందుకంటే కొంచెం కంప్లీట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్ కొట్టేయచ్చు. సో ప్రస్తుతానికి అయితే ప్లాన్ అంటూ ఏం లేదు, అది అట్లా అయిపోతూ ఉంటుంది అంతే. మిగతా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడతా. చలో స్టార్ట్. బాయ్ బ్రో. బాయ్. పొగలు వస్తున్నాయి. వీళ్ళు మన కొత్త సబ్స్క్రైబర్స్. హాయ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయించిన ఛానల్. వాళ్ళు అడిగినారు, చెప్పిన. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వెళ్ళాల్సింది వచ్చేసి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందంటే 1 సెకండ్ చెప్పిన అనుకుంటా మార్నింగ్, కానీ నాకే గుర్తులేదు చెప్పినా లేదు. ఓకే, నైన్ అవర్స్ 49 minutes. అంటే ఈవినింగ్ కల్లా పోతామని చూపిస్తుంది లిటరల్ చెప్పాలంటే. ఈరోజు మొత్తం ఈయన కొట్టించుకుంటారని చెప్తుంది కుల్లా చెప్పాలంటే. చూడండి, 546 కిలోమీటర్స్. సో ఒక 200 కిలోమీటర్స్ కొట్టి బ్రేక్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. జై శ్రీరామ్. చలో ఇంకా స్టార్ట్, ఇంకా కొట్టేద్దాం. $413 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 7 hours చూపిస్తుంది. 441కి రీచ్ అవుతామని చెప్పేసి. బట్ అది ఎట్లా ఎక్కువనే అవుతుంది అనుకోండి. ఫ్యూయల్ లేదు, ఓన్లీ 1 point ఉంది. అందుకే కొట్టేసడానికి చెప్పేసి. యాక్చువల్గా అయిపోయే స్టేజ్ వచ్చింది మా వాడు బైక్లో కూడా, కానీ నా బైక్లో కూడా 1 point ఉండేసరికి ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. 2 అయిపోతానికి వచ్చింది. అందుకనే అనుకున్నామో లేదో అట్లా మాకు పెట్రోల్ బంక్ కలిసి వచ్చింది. అదొక అదృష్టం అనుకోండి. ఇక సో ఇప్పుడు ఫ్యూయల్ కొట్టియాలా, ఎంత పడుతుందో చూడాలి. కొట్టేసి సో 999 అనమాట మొత్తం. అంటే 1000 కొట్టిచ్చేసిన సరిపోతుంది అని చెప్పేసి. సో కొన్ని కిలోమీటర్స్ తర్వాత, ఎన్ని కిలోమీటర్స్ అంటే ఎగ్జాక్ట్ 200 కిలోమీటర్స్ కొట్టినాం ఇప్పటికీ. చాలా ఫాస్ట్గా వచ్చినాం. ఎందుకంటే మనం స్టార్ట్ అయినప్పుడు 7 ఉండే టైము, ఇప్పుడు 7:30 ఐ థింక్. సో ఇప్పుడు 11 అవుతుంది. అంటే మేము ఇక్కడికి వచ్చి కూడా అలా 20 minutes అవుతుంది. బ్రష్ చేసినాము, ఇగో ఇది ఆర్డర్ చేసి తింటున్నాము కూడా. 20-30 minutes వరకు అవుతుంది. ఇది హోటల్ చాలా బాగుంది హోటల్ అయితే. అండ్ సీటింగ్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. అట్లా సోఫాలాగా వేసినారు, కాకపోతే ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి, అంత తేడా. ఉత్తమం మాత్రం నార్మల్ టేస్ట్ ఉంది, పెద్ద ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. హోటల్ పేరు బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికి నాకు ఫుల్ ఆకలి అవుతుంది. 11 అవుతుంది కాబట్టి ఆగని పోయే సౌండ్ అవుతుంది. సో తిన్న తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి.
ఇంకా ఇప్పుడైతే ఆకలి అవుతుంది ఫుల్గా. ఫస్ట్ తిన్న తర్వాత మాట్లాడుతున్నాను. పాపడ్ ఇచ్చినారు. యాక్చువల్గా మా వన్ పూరికి ఇచ్చారు. అది పూరి ఈ పాపడ్ వానికి నచ్చదని చెప్పి నాకు ఇచ్చింది. నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్లో ఇట్లా సాంబార్ పాపడ్ తింటున్నాను అనమాట. అంటే ఇట్లాంటి డిఫరెంట్ ఫుడ్ ఎవరు తినడం, నేను మాత్రం తింటా. కానీ బాగుంది, ఏమనమాట బాగుంది అట్లా. మొన్న కూడా చూసిరా, మొన్న కూడా అట్నే తిన్నాను. మంచి సాంబార్లో పెట్టుకొని రైస్ ఫుల్ మీల్స్ తిన్నప్పుడు అట్లనే తిన్నా. బాగుంది ఇట్లా. ఇది పూరికి సలాడ్ ఇచ్చారు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అయిపోగానే వేడి వేడి షాయ్ ఆర్డర్ చేసినాం. హోటల్లో ఇంత మంచి వ్యూ చూసుకుంటూ తాగుతున్నా. ఆహా, బయట కూడా భలే ఉంది. అండ్ ఛాయ్ కూడా మస్తు ఉంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువైంది ఛాయ్ది. ఏం వేసినావు మరి ఇలా. నా హెల్మెట్ పైన పురుగులు ఆత్మహత్య చేసుకున్నాయి. అండ్ ఇగో పిట్ట కూడా రెట్టేసింది ఆఖరికి. గబ్బు అయింది. అందుకే వెట్ టిష్యూ పెట్టి తుడుస్తున్నా. అంటే వెట్ టిష్యూ మీన్స్ టిష్యూనే వాటర్తో వెట్ చేసిన అంతే. సో ఇది క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాను నేను కూడా. సో మనోడి మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు అనమాట. మనకు ఫుడ్ తీసుకొచ్చింది, అన్నీ చేసిందంట ఆయననే. ఆహా, బైక్ రైడర్స్ అంటే ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇది మనం తిన్న హోటల్ కనిపిస్తుందా, కనబడుతుందా, నేను మాట్లాడేది వినబడుతుందా? అక్కడ ఖాళీ ప్లేస్లో మేము బ్రష్ చేసుకున్నాం, ఫ్రెష్ అప్ అయ్యి జరా టిఫిన్ చేసినాం. కథం ఇంకా స్టార్ట్. ఇంకా హెయిర్ మొత్తం మెస్సీగా అయిపోయింది. గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. ఇట్లనే చెప్తాను. చెప్పినా కదా హెయిర్ అంతా మెస్సీ ఎట్లా అయిపోయిందో. ఆగమాగం అవుతుంది. పాత మాస్క్ వాడేస్తున్నా, కొత్త మాస్క్ పెట్టుకున్నా. ఎందుకంటే నిన్న నుంచి అదే మాస్క్ పెట్టుకున్నా బాగా ఇరిటేషన్ వస్తుంది. ఓ నా దగ్గర ఎప్పుడు చూసినా బ్లాక్ మాస్క్ అంటారా, పెద్ద బండిలు ఉంది నా దగ్గర. ఇంత ప్యాకెట్ ఉంది, అది ఇట్లా బ్యాగ్లో పెట్టేసి ఉంది అనమాట. ఎవ్రీడే ఒక మాస్క్ చేంజ్ చేస్తుంటా. స్వెట్ కోసం మాత్రం డైలీ 2 మాస్క్లు వాడతా కంపల్సరీ. మాస్క్ ఎందుకు అంటే పొల్యూషన్కి, క్లైమేటిక్ కండిషన్స్కి, వెదర్ కండిషన్స్కి ఇవన్నిటికీ సెట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకే సో మనం మళ్ళీ బైక్ రేస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక 200 కిలోమీటర్స్ మళ్ళీ కొట్టిన తర్వాత ఒక బ్రేక్. మ్యాక్సిమం అప్పటిలోపు దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి ఇచ్చి వాడేసరే ఒక పెద్ద బ్రేక్ ఇస్తాం లంచ్కి. దాని తర్వాత కథం వాడిని అక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అంతే, ప్రస్తుతానికైతే ఉన్నది ఇది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇంకా. ఒక 120 నుంచి 130 కిలోమీటర్స్ వరకు వచ్చినాము. ప్రస్తుతానికి ఇంకా 184 కిలోమీటర్స్ ఉంది. ఒక 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ అట్లా కొట్టి ఆపేస్తాం. ఎందుకంటే బండ కూడా రెస్ట్ కావాలి కదా. ఆల్రెడీ ఫుల్ ఇట్లా హీట్ వస్తుంది అన్నకి. అట్లా ఫుడ్ కూడా చాలా కాలిపోతుంది, అదో ఘోరంగా ఉంది. అందుకు ఒక సుస్సు బ్రేక్ అయితే తీసుకున్నాం ప్రజెంట్. సో ఒక వాటర్ అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ కూడా నేను తాగుదాం అంటున్నాను. సో ముందుకెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ బాటిల్ అన్న తీసుకొని తాగి లంచ్ కూడా చేసుకుంటే అయిపోతుంది. ఇంకా లంచ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మనం వెళ్ళాల్సిన చోటుకి ఇంకా వెళ్ళిపోవడమే. రీచ్ అయినామంటే రీచ్ అయిన తర్వాత లాగిన్ చేసేస్తా. అండ్ ఇంకేముంది. సో ప్రస్తుతానికైతే ఇది అప్డేట్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రైడ్. చలో ఇగో అగో రావట్లేదు అమ్మా. ఇక మొదలెడదామా. మనం ప్రాపర్ తెలంగాణలో ఉన్నామన్నమాట. కర్ణాటకని ఇట్లా స్కిప్ చేసేసినాం, అంత ఫాస్ట్గా వచ్చేసినాం కర్ణాటకని. అందుకని అక్కడ ఏం బ్లాగ్ చేయలేదు, ఆగలేదు. సో లిటరల్లీ ఇప్పటికీ 200 కిలోమీటర్స్ మళ్ళీ కొట్టేసినాం. ఇంకొక 120 ఏమో ఉంది అంతే. మనం అది కూడా ఈజీగా కొట్టేస్తాం. సో వెళ్ళిన తర్వాత మిగతావన్నీ వేరే కూడా మీకు చెప్పాల్సి ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫుల్ ఆకలి అవుతుంది నాకు, మా వాడికి ఏం ఆకలి అవుతలేదంట. సో ఒక ఫుల్ దీని ఏమంటారు వెజ్ పులావ్ చెప్పినాం, ఏదో ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. చూద్దాం మన దగ్గర ఎట్లుంటుంది. ఇట్లా మంచిగా ఒక గ్రేవీ టైప్ వస్తుంది. రైస్ కూడా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఏదో ఇట్లా పొడిగా ఉంది. తిన్నాక చెప్తే ఎట్లుందో. యావరేజ్ ఏదో తినేసి బతికేసి అన్నట్టు ఉంది అంతే. జీరా రైస్ ఇప్పుడు ఇంతమందికేమో వెజ్ పులావ్ చెప్పిన, ఇది గింతతో ఉన్నది ప్లేటు. ఇది మరీ ఇది సింగిల్ చెప్పిన, మరీ గింతతో తెచ్చింది. ఈ చూడు గింతే
ఓ నీ అవ్వ బుడ పొరగాలు కూడా సరిపోతుంది, అది నాకేం సరిపోతుంది. ఏముందిలే కానీ ఇక ఇది కూడా తినేస్తా. సరే ఇప్పుడు మర్చిపోయినా మీకు, మీరు ఫస్ట్ వ్లాగ్ డే 1 చూసారో లేదా, దాంట్లో ఇదే షర్టు ఇదే ప్యాంటు, ఎండింగ్ డే కూడా ఇదే షర్టు ఇదే ప్యాంటు. అంటే ఆ రోజు చేసుకున్నామంటే మళ్ళీ దీని తర్వాత వాడుతూనే ఉన్న మధ్యలో, కానీ వాష్ చేసుకున్నవి ఇది ఒకటే మిగిలిపోయింది లాస్ట్లో, అండ్ అందుకే ఇదే వేసుకొని వచ్చినాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. కాకపోతే కాస్త కూర్చొని, ఎందుకంటే బైక్ ఇంకా కొంచెం రెస్ట్ కావాలి. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అవుతుంది, అయినా సరే ఇంకొంచెం రెస్ట్ ఇచ్చేసేసి స్టార్ట్ కామన్నట్టుగా ఆగినాం అంతే. ప్రస్తుతానికి అయితే ఇదే మాస్క్ నొంకర పోతుంది. ఈ జోడు మొత్తం దుమ్ము గలీజ్గా అవుతుంది అసలు, కళ్ళు కూడా రెడ్గా అయిపోయినాయి చూడండి. అండ్ ఇది మొన్న తగిలింది, మీకు చెప్పినా కదా ఎట్లా తగిలింది అని. దట్ దూలమి అఫ్ కోర్స్ తినడం అయిపోయింది. బైక్ మళ్ళీ చిన్న బ్యాగ్ ఎలక్ట్రానిక్ బ్యాగ్ కట్టేసిన, ఇక స్టార్ట్ అయిపోవడం లేట్. చెరుకు గడలు తీసుకున్నాం మధ్యలో, ఆడ కట్టిన దానికి మా ఓన్ బండికి, అని కట్టెల పోపు కట్టినట్టు ఉందట. గట్ల ఉంది జనాలతో, ఏం చేయమంటారు మరి. సరే అయితేనేమో ఇంకా కొంచెం కిలోమీటర్ మాత్రమే బాకీ ఉంది. మా అంటే 130 ఏమి ఉందనుకుంటా, ఐ థింక్ సో, సరిగ్గా గుర్తులేదు. మ్యాప్ పెడతాను ఉండండి. ప్రస్తుతానికి 2 hours 30 minutes చూపిస్తుంది 118 kilometers మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం, గట్టిగా గుంజేద్దాం బండిని. ఎందుకంటే మా అంటే 2 hours 30 minutes కదా, అది 2 hours కంప్లీట్ చేయగలుగుతాం గట్టిగా కొట్టేసి. ఓకే, ఇంజిన్ కూడా జర సలబడ్డది, ఇప్పుడు మొత్తం గరం ఉండే, ఇప్పుడు జర కూల్ అయింది. సో మనం తిన్నది ఈ హోటలే, లిటరలీ చెప్తాను, అస్సలు రికమెండ్ చేయ. దరిద్రంగా ఉంది ఫుడ్, నీట్నెస్ కూడా లేదు, దోమలు కుడుతున్నాయి తింటుంటే, అంత గలీజ్ ఉంది. సో నేను రావాల్సిన చోటుకు వచ్చేసిన, మాలయ ఆర్డర్ చేసిన, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. వీడు కూడా బాగా అయిపోయాల్సిన టైం వచ్చేసింది, ఇంకా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళే ఏరియా తర్వాత వాడి ఏరియా వచ్చింది, సో నేను ముందే డ్రాప్ అయిపోతా, దాని తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా. ఓకే, నేను వచ్చేసిన అనమాట. అంత సామాన్ అంతా మళ్ళీ చెత్త పడేసినాం. ఇదంతా నా సామాను, ఇది వాడి సామాను, బ్యాగ్లో పెట్టేసుకున్నా ఆల్రెడీ. వీడు ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట. చలో రైట్, ఇంకా మరి వీడికి బాగా అయిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తే ఎంత రీడింగ్ వస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఎంత రీడింగ్ అయిందో 1 minute చూపిస్తూ ఉన్నాను మీకు. చూపించడం మర్చిపోయినా కదా, బ్లడ్ డొనేషన్ చేసినందుకు ఇది నాకు ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట. నేనే కావాలని పేరు కవర్ చేసిన, ఇది ఒకటే ఇచ్చారు. 350 ml బ్లడ్ తీసుకొని పేపర్ ముఖాన్ని కొట్టిన అనమాట. మనకి మర్చిపోయిన ఒక జ్యూస్ కూడా ఇచ్చారు. సో నా దాంట్లో బండి పాడైనప్పుడు రీడింగ్ అనేది ఆగిపోయింది కదా, మొత్తం మేము తిరిగింది వచ్చేసి 1980 kilometers 0.7 అంట. సో ఇక్కడ నుంచి నా రూమ్కి వచ్చిండు, అంటే నేను ఇక్కడ నుంచి మళ్ళీ నా రూమ్కి వెళ్ళాలి కాబట్టి సేమ్ అంతే అనమాట డిస్టెన్స్. ఇంకా మేబీ ఒక 5-10 kilometers డిఫరెన్స్ వస్తుంది అంతే. సో రైట్ బ్రో, ఇంకా మరి హ్యాపీ డేస్. బాయ్ బ్రో. బ్రో ఎస్, హుర్రే బాయ్. వస్తున్నట్లా సిగ్గు లేకుండా. యాక్చువల్లీ ఇది వాడిపోయినాయి అనమాట, అందుకని మళ్ళీ వచ్చిండు. చెప్పినా కదా వాడిపోయిన బ్లాగ్ చేస్తానని. ఓకే బ్రో, ఓకే మరి సీ యూ, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇంతటితో మహారాష్ట్ర సమాప్తం. అయిపోయి.